ఆపరేషన్ కగార్ పై మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖను విడుదల చేసింది. లేఖలో బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని తీవ్రంగా విమర్శించింది. దాంతోపాటు ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జూన్ 20న బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. దానికి సంబంధించిన లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కేంద్రం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందంటూ కూడా మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ఆదివాసులకు అండగా ఉండే మావోయిస్టులపై వరుస దాడులు చేస్తోంది అంటూ కూడా ఆ లేఖలో పేర్కొంది. ఎన్కౌంటర్ ముసుగులో మారణ హోమం సృష్టిస్తోందంటూ కూడా చెప్పుకొచ్చింది. 550 మందికి పైగా కామ్రేడ్లను హత్య చేస్తుంది అంటూ కూడా ఆ లేఖలో పేర్కొంది. ఓవైపు వరుస దాడులతో మావోయిస్టు పార్టీని చంపుతూ మరోవైపు శాంతి చర్చల నాటకం ఆడుతున్నారంటూ కూడా ఆరోపించింది. ప్రభుత్వం చేస్తున్న బూటకపు చర్చల నాటకాన్ని ఎండగడుతూ కగారు దాడులను వ్యతిరేకిస్తూ జూన్ 20న బంద్ చేపడుతున్నామంటూ చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో బంద్ను పాటించాలని విజ్ఞప్తి చేస్తుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కొద్దిసేపటి క్రితం ఆ లేఖను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 20న బంద్ను జయప్రదం చేయాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొంటూ చెప్పుకొచ్చింది.